వంతులో కొన్ని చేసిండు కదా మరి దేవుడు, కొద్దిగానే ఉండాలి కదండి. నేను లేక 10 సంవత్సరాలు అయ్యి ఒక అమ్మ హాస్పిటల్ అన్నీ తిరిగి ఎన్ని మందులో వాడి ఎన్నో చేస్తే లాస్ట్కి ఎట్లా అందింది. అందాక మాకు ఎట్లా జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగ్గా చేయకపోవటం వల్ల చేయి తీసేయడం జరిగింది. కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు పుడితే మన ఒక పెద్ద పిల్లడు బాగానే ఉండు, చిన్నపిల్లడి కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వెయిట్ తక్కువ ఉందని చెప్పి తీసుకెళ్తే ఆ క్యాన్లా పెట్టే క్రమంలో సరిగ్గా పెట్టక ఆ డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు 15 రోజులు ఉంచుకొని రోజు మార్పు వస్తుంది, అది చేయబోతుందని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులు అడగగా ఏం కాదమ్మా మీకు అంతే అనిపిస్తుంది, బాగానే ఉందని చెప్పారు. అట్లా ఉంచుకొని 20 రోజుల తర్వాత ఆ తల్లికి అర్థమయ్యి కాదమ్మా ఇది బ్లాక్ వచ్చేస్తుంది, చెయ్యి మంచిగా లేదు, మాకు ఏదో తేడా ఉంది, భయం వేస్తుందంటే లేదు ఏం అంతే అనిపిస్తుంది, మీకు అంతే అనిపిస్తుంది అని చెప్పి మాయమాటలు చెప్పారు. చెప్పి ఒకరోజు నైటు మీరు అర్జెంటుగా హైదరాబాద్ పోండి నిలోఫర్ హాస్పిటల్కి 2 డేస్లో తగ్గిద్ది అని చెప్పి వాళ్ళని లేదన్నా ఈ నైట్ అట్టెళ్ళాము, మాకు మగవాళ్ళు కూడా ఎవరు లేరు అంటే లేదమ్మా ఏం కాదు మేమే అంబులెన్స్ని మాట్లాడి పంపిస్తామని చెప్పారు. వీళ్ళు నమ్మి పాపం అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏం తోసక మాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు మేము పొంగులేటి గారి శ్రీనివాసరెడ్డి గారి పిఏ పాలకుర్తి వెంకటేశ్వర గారిని అక్కడ ఉంటారు, ఆ సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చారు, కొంచెం మీరు దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తే ఆ సార్ వెంటనే స్పందించి వాళ్ళతో మాట్లాడి ఆ డాక్టర్లతో మాట్లాడి చేస్తే ఆల్రెడీ చెయ్యి అయిపోయిందండి, చెయ్యి తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఆయన గారికి చెప్పడం జరిగింది. ఆయన గారు నిర్లక్ష్యంగా వివరించారు ఆ డాక్టర్లు. దాన్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్లు కూడా అరిచారు వీళ్ళని, మీరు 2 రోజులు ఎట్లా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే మాకు మాయమాటలు చెప్పారండి, 20 డేస్ ఉంచుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము చెప్తున్న వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, లాస్ట్కి ఇప్పుడు ఇట్లా నైట్ టైం పంపించారని చెప్పడం జరిగింది. కాదమ్మా మరి మీరు ఒప్పుకుంటేనే ఇప్పుడు తీసేస్తాం, లేకపోతే ప్రమాదం పిల్లాడే బతకడు అని చెప్తే దాన్ని వాళ్ళు సరే సార్ ఉన్న ప్రాణం దక్కితే చాలు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు తీసేయడం జరిగింది. అక్కడ వరకు తీసేసిన తర్వాత 3 months పట్టింది. అదంతా నయమై నిన్ననే వచ్చారు. నిన్న వచ్చిన తర్వాత నన్ను కలవడం జరిగింది. కలిస్తే నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది ఎట్లెందుకు మీరు డిలే చేశారు, అప్పుడే కేసు ఎత్తే పోయేది కదా, ఇప్పుడు లేట్ అయింది అని చెప్పడం జరిగింది. సార్ అప్పుడు మన కలెక్టర్ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారు ఇట్లా వచ్చారు, వీళ్ళకి వైరా మండలం పుణ్యపురం గ్రామం, వీళ్ళు ఇట్లా బాబు బేబీకి ఇట్లా చిన్న బేబీకి ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం వహించి అట్లా చేశారు, తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇట్లాంటి డాక్టర్లు ఉండటం వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అట్లా కాకుండా ఎవరైతే చేశారో ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళని తీసివేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా నష్టపరిహారం ఇప్పించి గవర్నమెంట్ నుంచి కూడా నష్టపరిహారం ఇప్పించి వాళ్ళని కొద్దిగా కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేపర్లో మొన్న 2-3 పేపర్లో వచ్చిందండి. వస్తే ఆ విలేకరులు ఆ డాక్టర్లు గారిని అడగగా ఇది లేదండి, అది ఫస్ట్ నుంచే పోయింది, మా వల్ల కాదు, మేము చేయలేదు, అది వాళ్ళ ఫస్ట్ నుంచి లోపం అని చెప్పి ఏదో మాయమాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళని తప్పించుకోకుండా వాళ్ళని శిక్షించి మీ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.